శ్రీకృష్ణుడు శివుడు ఒకరిపై ఒకరు యుద్ధానికి దిగారని తెలుసా? శ్రీకృష్ణుడు శివుడు యుద్ధ రంగంలో ఒకరిపై ఒకరు అస్త్రశస్త్రాలను ప్రయోగించుకున్నారనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వాళ్ళిద్దరూ ఎప్పుడు యుద్ధం చేశారు, ఎందుకోసం చేశారు అనే సందేహం కలుగుతూ ఉంటుంది. తన భక్తుడైన బాణాసురుడి మాటను కాదనలేక అతని నగరానికి కావలిగా ఉండటానికి పరమశివుడు అంగీకరిస్తాడు. అదే సమయంలో బాణాసురుడు కుమార్తె అయిన ఉష శ్రీకృష్ణుడి మనవడైన అనిరుద్ధుణ్ణి ప్రేమిస్తుంది. శ్రీకృష్ణుడి పట్ల ద్వేషాన్ని పెంచుకున్న బాణాసురుడు అనిరుద్ధుణ్ణి బంధిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు బాణాసురుడితో యుద్ధానికి దిగుతాడు. బాణాసురుడికి ఇచ్చిన మాట మేరకు శ్రీకృష్ణుడితో శివుడు యుద్ధం చేయవలసి వస్తుంది. చివరికి శాంతించిన శ్రీకృష్ణుడు బాణాసురుడి 1000 బాహువులలో 4 మాత్రమే ఉంచి మిగతావి ఖండిస్తాడు. శ్రీకృష్ణుడి సమక్షంలోనే ఉషా అనిరుద్ధుల కళ్యాణం జరుగుతుంది.